అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రదోష కాలానికి చాలా విశిష్టత ఉందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ టైంలో చేసిన పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఆ టైంని ఎలా వినియోగించుకోవాలి, అలాగే ప్రదోష కాలం వెనుక ఉన్న విశిష్టత ఏంటి, ఆ కాలానికి ఉన్న లక్షణం? ఈ మధ్యకాలంలో పాపం పంచాంగాలకి వీటికి పిచ్చ డిమాండ్ వచ్చేసిందమ్మా. అవును గురుగారు. దాంట్లో ఆ పదాలకు అర్థాలు తెలియకుండా జ్యోతిష్కులు చెప్పరా అర్థం ఏమిటన్నది. దోషం అంటే ఏమిటమ్మా? తప్పు కదా. ప్రదోషం అంటే పెద్దదైన ప్రమాదం కదా. దోషము ప్రదోషము ప్రకృష్టమైన తప్పు కలిగినది. మరి అక్కడ పూజ చేయమంటారు ఏమిటమ్మా? ఇది ఎలా కుదురుతుంది? ఇలా ఏమైనా ఆలోచిస్తున్నారా? కానీ దోషం అంటే మీరు అనుకున్నట్టుగా తప్పు కాదమ్మా. దోష శబ్దానికి అర్థము రాత్రిపూట చీకటి అని అర్థం. నువ్వు దోషం చేసావురా అంటే చీకట్లో చేసి ఇప్పుడు చేస్తున్నావురా అని అర్థం అనమాట. అందుకని దోషం అంటే చీకటి అని అర్థం. చీకటికి అధిపతి ఎవరు అంటే రాత్రిపూట అధిపతి ఎవరు అంటే వరుణదేవుడు రాత్రిపూట అధిపతి. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట వరుడు. ప్రదోష అంటే చీకటి ప్రారంభం కాబోతోంది, చీకటి స్పర్శ ఉంది. అయితే పొద్దునప్పుడు కూడా ఉంటుంది కదా చీకటి స్పర్శ. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. ఇంత సూర్యుడు ఉదయించబోతున్నాడు కనుక. ఇక్కడ సూర్యుడు అస్తమించబోతున్నాడు, చీకటి పడబోతోంది. ఇది ప్రదోషం. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే సూర్యుడు అస్తమించి నీళ్ళల్లోకి చేరతాడు. అగ్ని అంతవరకు నీళ్ళల్లో ఉన్నవాడు బయటికి వస్తాడు. వరుణ దేవుడికి అధికారం ఉంటుంది, నక్షత్రాలు ఉంటాయి. ఇది అంచేత మీరు ఎప్పుడైనా అంటే మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నాను, దానికి లోతుగా చెప్తున్నాను. బ్రిడ్జి మించి వెడుతుంటే పగటిపూట నీళ్ళను చూస్తే పగటిపూట నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి. ఎప్పుడైనా చూడండి. అదే బ్రిడ్జి మించి వెడుతుంటే రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. ఇదేమిటి? పగటిపూట సూర్యుడు ఉంటాడు అలాగని కాదు. పగటిపూట నీటి లోపల అగ్నిదేవుడు ఉంటాడు, అందుకని పగటిపూట నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి, నది నీళ్లు. రాత్రిపూట సూర్యుడు చేరతాడు, అందుకని తెల్లగా కనిపిస్తాయి. పొద్దున్నే ఏం జరుగుతుంది? సూర్యుడు బయటికి రాబోతున్నాడు, అగ్ని నీళ్ళలోకి ఎడుతున్నాడు, వరుణదేవుడు ఉన్నాడు. అంటే ఈవినింగ్ కాలేజీ ప్రిన్సిపాలు, మార్నింగ్ కాలేజీ ప్రిన్సిపాలు, సెక్రటరీ ముగ్గురు ఒకే టైంలో ఉంటారు. అప్పుడు ఈ పని అయిపోతుంది. అందుకనే తెల్లారుదాము స్నానం చేయమని చెప్పడంలో పొద్దున్న స్నానం చేయండి, ఇది అంతరార్థం. అది ఎక్కడ? అలాంటి ప్రదోషకాలం అంటే సాయంకాలం. అంటే చంద్రుడు, నక్షత్రాలు రాబోతున్నాయి, చీకటి ఉంది, సూర్యుడు వెళ్ళబోతున్నాడు, అగ్ని ఓడు. ఇలాంటి సమయంలో మనకి ఎంత ఉపయోగం? ఒక పక్కని సూర్యుడు మనకి రక్షణ కలిగిస్తాడు. వరుణదేవుడు, వరుణుడు అంటే మన ఆవహించి ఉండేవాడు ఎప్పుడు. అతను కూడా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తాడు. మనం ఎందుకు వణుకుతాం చీకటి నీళ్లలోనూ అంటే మనలో పాపపుణ్యాలన్నీ వరుణదేవుడు చూస్తుంటాడట. అందుకని పాపాలకి భయం వేసి బయటికి పోతాయట నీళ్ళలో గెడుతుంటే. అందుకని ఉడుకుతాం. బయటికి రాగానే మళ్ళీ ఉమ్మైపోతుంది. అందుకని నిండామని చలివిటి అంటే ఇదే కారణం. అందుకని వరుణుడు పాపాలు పోగొడతాడు. చంద్రుడు ఆహ్లాదం కలిగిస్తాడు. చెట్లలో చక్కటి మకరందం తయారు కావడానికి చంద్రుడు ఉపయోగిస్తాడు, అందుకని చంద్రుడు వచ్చాడు. అగ్ని మనకి భగవంతుడికి అనుసంధానం. ఏదో అది కాదు అనుసంధానం, భగవంతుడికి అనుసంధానం, భగవంతుడికి అగ్నిదేవుడు అనమాట. అందుకని ఆయన వచ్చాడు. అగ్ని, వరుణ, తర్వాత సూర్య భగవానుడు. ఇంద్రుడు కూడా వస్తాడు సాయంకాలానికి. మనకి ఐశ్వర్యం ఇవ్వాలి కదా, ఇది పరమైశ్వర్యే. వీళ్ళు వచ్చిందాకా ఉండి ఆ గుర్రాలు తీసుకొచ్చేది ఎవరో తెలిసిన అష్టవసువులు, 8 వసువులు. వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంతమంది కలుస్తారు సాయంకాల వేళ. బ్రాహ్మీ ముహూర్తంలో పాపం సూర్యుడు బిక్కు ఉంటూ వస్తాడు. సూర్యుడు ఒక్కడు, అగ్ని, ఇంద్రుడు, అంతే వాడు పాపం. సాయంకాలం వేసకి వరుణుడు వస్తున్నాడు, నక్షత్రాలు వస్తున్నాయి, ఎంతమంది. అందుకని ప్రదోష కాలంలో చేసే పూజ చాలా విశేషము. ఉదయకాలంలో ఎలాగ చేస్తున్నావు నిజమే, ప్రదోషకాలంలో ఎందుకు చేస్తున్నావు? అయ్యా మేము నిద్రపోతామయ్యా సాయంకాలము, మా నిద్ర కూడా యజ్ఞం లాంటిది. అగ్ని
వ్రతపతి త్వం వయం సుమందిషీమై త్వం సుజాగృహి, మేము నిద్రపోతాం, నువ్వు మెడకోవండి. ఎందుకని? రాక్షసానాం అపచేయి, మమ్మల్ని రాత్రిపూట చంపడానికి వచ్చే రాక్షసులు ఉంటారే, దొంగ వేషం వేసేవాడు, వాళ్ళని చంపడానికి నువ్వు మెళకువగా ఉండు. బెడ్ ల్యాంప్ అందుకోసం. అంటే సాయంకాలం చేసే పూజ ఏమిటన్నమాట? ప్రదోష పూజ. అంత విశేషం ఉంటుంది. దాన్ని ఈ మధ్యన ఏం చేశారు? ప్రదోష కాలంలో ఈ పూజ చెయ్యకండి. ఏ పూజలో ఉన్నాయో చెప్తే తిడతారు, నన్ను చెప్పను. అది ఉంటాయి ప్రదోష కాలంలో చేయాల్సిన మనది. అందుకనే ఒకప్పుడు మన వాళ్ళు పేరంటాలు పెట్టుకుంటే పొద్దున్నే పెట్టుకోవచ్చు కదా పేరంటం. సాయంకాలాలు ఎందుకు పెట్టుకునేవారు? పేరంట పెట్టుకుని ఆ రోజు లక్ష్మీదేవిదో అమ్మవారిదో ఎవరిదో పూజ చేసుకుని నలుగురు తాంబూలాలు ఇచ్చుకునేవారు. ఈ మధ్యాహ్నం 1 గంట పెట్టుకోవచ్చు కదా. సాయంకాలం సీరియల్స్ అన్నీ పోతాయి నిష్కారణంగా. లేదు, ప్రదోష కాలంలో. అందుకనే సాయంకాలాల పూజలు కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రత్యేక. ఉదయకాల పూజలు సరే, అందుకనే చూడండి మనకి ఉయ్యాల సేవ, మరో సేవ ఆ సమయంలో ఉంటాయి. అంటే ఇంతమంది దేవతలు వస్తారు. ఇది ప్రదోష కాలంలో ఉన్నటువంటి గొప్ప సేవ. కాబట్టి యుద్ధాలు చేసేవాళ్ళు కూడా రామాయణంలో వాటిలో కానీ సాయంకాలం అవుతోందంటే యుద్ధం ఆపేసేవారు. వీళ్ళు యుద్ధం ఆపేసి టెంట్కి వెళ్ళిపోయి అక్కడ పూజలు మళ్ళీ చేసుకునేవారు వాళ్ళు. అది ఉండేది, భారతంలో వర్ణన ఉంది. అందుకని ప్రదోష కాలంలో ఉన్నది. ప్రదోష అంటే దోషము కాదు, ప్రకృష్టమైన స్పర్శ, చీకటి స్పర్శ తగులుతుంటుంది. అలాంటి చంద్ర స్పర్శ, అగ్ని స్పర్శ ఇవన్నీ కలిగిన సమయం లోపల పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మనకి. అందుకనే పల్లెటూళ్ళల్లో గొడ్లు వెనక్కి తోసుకొచ్చేవాళ్ళు కూడా ఆ గొడ్లుతో నడుస్తుంటే దుమ్ములేస్తే గోధూళి అంటారు. అది ఇందాక చూసి వెనక్కి చూసి అలా దండం పెట్టుకునేవారు వాళ్ళు సూర్యుడికి. అంటే స్వామి గో అంటే దిక్పాలకులు, ఆ ధూళి మేము ధరించాం, నీకు నమస్కారం. ఇంత అర్థం ఉంది దాని వెనక. అందుకనే సాయంకాలాలు మంచినీళ్ళు తెచ్చుకునేవారు నూతికెళ్ళి చాలామంది. ఇది కూడా కారణం. అది పొద్దున్న ఎలాగే తెచ్చుకుంటారు బండి కట్టుకున్నప్పుడు. సాయంకాలాలు తాగేందుకు నీళ్లు సాయంకాలం 4 to 6 వెళ్ళి తెచ్చుకునేవారు నూతుల నుంచి. ఇప్పటికి పల్లెటూళ్ళు అలవాటు ఉంది. ఇది విశేషం. అలాగే ప్రదోష కాలంలో ఏదైనా మంత్రం పఠించాల్సి వస్తాయి గురుగారు? మీ ఇష్టం, ఏ మంత్రం, అది ప్రధానం లేదు, మీ ఇష్టం. అగ్నికి సంబంధించి కానీ సూర్యుడికి సంబంధించి లేదా మీ ఇష్టదైవం, లేదా రాముడు, కృష్ణ, ఏదో అమ్మగారు చక్కటి అంతే చేసుకోండి, సరిపోతుంది. సరే.